వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్. ఇవాళ న్యూ ట్రెండ్స్ ప్రోగ్రామ్ లో భాగంగా మనమైతే లేడీస్ కి ఎంతో ఇష్టమైన జ్యువెలర్స్ కి షాప్ కి అయితే వచ్చేసాం. సో ఏం జ్యువెలర్స్ అనుకుంటున్నారా? ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్స్ అన్నమాట. సో ఇది తిరుపతిలో ఇవాళ 18వ బ్రాంచ్ ఎంతో అట్టహాసంగా అయితే కూడా చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ అయితే జరిగింది. సో టోటల్ వీళ్ళకి చూసుకుంటే ఇండియాలోనే కాకుండా యుఎస్ లో కూడా మొత్తం 17 బ్రాంచెస్ ఉన్నాయి. మన గుంటూరు, కాకినాడ ఇన్ని చోట్ల అయితే కూడా ఇమ్మడి వాళ్ళది షోరూమ్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఇప్పుడు 18th బ్రాంచ్ గా మన తిరుపతిలో అయితే కూడా ఓపెన్ చేసేసారు. అండ్ మెయిన్ గా ఇవాళ మనకి మంచి ఆఫర్స్ అయితే కూడా పెట్టున్నారనమాట. అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆఫర్స్ ఎలా ఉన్నాయి, గిఫ్ట్ వోచర్స్ కూడా ఇస్తున్నారంట స్పెషల్ గా. సో మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఏమేమి ఉన్నాయి అండ్ ఎవరెవరు గెస్ట్స్ వచ్చారు అండ్ ఏమేమి జరిగిందనే విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. Lost in the night, the rhythm takes over. Flames in her eyes, keep drawing him closer. Exotic, hypnotic, she knows he's about to move up on her. She got it, God knows he can't hold back no longer. Dancing so close, the temperature's rising. She just don't know how sexy that smile is. She knows she's got it when she sings the song like le 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 lo. Look up at the sky, stars never shine all alone. No, tonight is your night. Just take a deep breath, let it go. Mangalam Bhagavan Vishnu. Mangalam Bhagavan Vishnu. Mangalam Garuda Dvaja. Mangalam Pundarikakshaः Mangalayatano Hari 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 Hari. गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम्. गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम्. मनसि लसतु मम नित्यम्. मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव. मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव. जनयन विधि नमुचि हरण मुख विबुध विनुत पद पद्मा. जल जनयन विधि नमुचि हरण मुख विबुध विनुत पद पद्मा. विबुध विनुत पद पद्मा. मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव. मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव. जगशयन भव मदन जनक मम जनन मरण भयहारी. भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी. जनन मरण भयहारी. मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव.
అందరికీ నమస్కారం అండి. నేను మీ రమేష్ ఇమ్మడి గ్రూప్ ఫౌండర్ చైర్మన్, మా మేడం ఇమ్మడి గ్రూప్ చైర్మన్ CEO అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాకేష్ ఇమ్మడి, వన్ ఆఫ్ ది డైరెక్టర్ జాబిలి ఇమ్మడి. యాక్చువల్గా ఈరోజు మా పెద్ద అబ్బాయి వన్ ఆఫ్ ది డైరెక్టర్, మా పెద్ద కోడలు కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్. వాళ్ళు ఈరోజు ఫ్లైట్ డిలే అయింది, కొద్దిగా లేట్గా వస్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ రమేష్ సాయి అండ్ హర్షిత్ రాకేష్ వాళ్ళు యూఎస్లో ఉంటారు, యూఎస్ విజిట్ చేస్తుంటారు. రియల్గా చెప్పాలంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి సన్నిధులకు మేము వచ్చినామంటే ఆ స్వామి ఆశీర్వాదంతో మేము వచ్చాము. చాలా స్వామివారి సన్నిధిలో వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది బ్రాహ్మణులతో అనుమతిగా డేట్ నేను డిసైడ్ చేశాను, కానీ 13 ఫిబ్రవరి 2026 అంటే ఆ మొత్తం టోటల్ చేస్తే 7 నెంబర్స్ అంటే 7 కొండలు, అంటే 7 కొండల వారు అనుకోకుండా మాకు ఆ డేట్తో ఈరోజు సమయం ఇచ్చారు. ఆ స్వామిని ఇచ్చినట్టుగా భావిస్తున్నాను. అందులో నా లక్కీ నెంబర్ 9, అంటే నా కార్ నెంబర్ కూడా 1818 ఉంటుంది. ఈరోజు 18వ బ్రాంచ్ ఇది, అంటే 18 అంటే 9, అది కూడా మాకు ఈ బ్రాంచ్కి కలిసి వచ్చింది. అది కూడా బాగా సంతోషంగా ఉంది. ఫస్ట్ బ్రాంచ్ 2021లో పంజాగుట్లో మనం ఓపెన్ చేశాము. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఎవరైతే గోల్డ్ స్మిత్ గోల్డ్ ఆభరణాలు తయారు చేస్తున్నారో వారి చేతనే ఓన్లీ మనం గోల్డ్ బదులు సిల్వర్ వాడి సేమ్ మేకింగ్, హ్యాండ్ మేకింగ్ చేసి సేమ్ 99% అందులో వాడే బీడ్స్ కానీ స్టోన్స్ కానీ అవే వాడుకుంటూ దాన్ని 22 క్యారెట్ గోల్డ్ పాలిష్తో మార్కెట్లో తీసుకొచ్చాం. ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలి, ఇవన్నిటికి కూడా మాకు ఈ మీడియా మిత్రులు కూడా మంచి సపోర్ట్ చేస్తారు. ప్రతి దగ్గర ఏది చేయాలని కానీ మనకు మీడియా మిత్రులు చాలా ఇంపార్టెంట్. ఆ రోజు కూడా నేను 2020లో ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేసేటప్పుడు మీడియా మిత్రులందరికీ కూడా చెప్పాను, రాగల 5 సంవత్సరాల లోపల సిల్వర్ జ్యువెలరీ అనేది గోల్డ్ బంగారం లాంటి ఆభరణాలుగా ఉంటుందని నేను చెప్పాను. కానీ మా కస్టమర్ దేవుళ్ళు ఏమంటున్నారంటే బంగారానికి మించి అని మాకు అవార్డు ఇచ్చారు. రియల్గా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మనము ఇండియాలోనే కాకుండా యుఎస్లో కూడా మన షోరూమ్ ఉన్నది. యుఎస్తో పాటు ఇండియాలో ఇది 18th షోరూము. మనం ముందు రాగల ఇంకా 4 ఇయర్స్లో తప్పకుండా మేము 100 షోరూములు చేయాలనే దాంతో ముందుకు వస్తున్నాము. యాక్చువల్గా మేము ఫస్ట్ ఇది మేకింగ్ చేసేటప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలని వచ్చాము. కానీ క్రమక్రమాన్ని గోల్డ్ రేటు పెరిగినాక సేఫ్టీ వైజ్గా ప్రతి ఒక్కరు ఎవరైనా ఈ సిల్వర్ జ్యువెలరీనే వాడడానికి ముఖ్యంగా బాగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఒక గోల్డ్ నగ 40 లక్షలు 50 లక్షలు పెట్టి ఒక డైమండ్ నెక్లెస్ కొనుక్కోక ప్రతి ఫంక్షన్కి అదే వేసుకొని పోవాలంటే కూడా కొంచెం ఇవాళ రేపు ట్రెండ్తో ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏటీజెడ్ ఎవరైనా గోల్డ్ కొనగలిగిన వాళ్ళు, డైమండ్ కొనగలిగిన వాళ్ళు కూడా ఈ ఇమ్మడి జ్యువెలర్స్తోని తక్కువ అమౌంట్తో ఎక్కువ ఆభరణాలు, అంటే ఇంచుమించుగా చెప్పాలంటే ధరకు వస్తే ఏదైతే గోల్డ్ జ్యువెలరీలో వేస్టేజ్ ఉంటుంది కదా, మనకు వేస్టేజ్ అంటే ఆ వేస్టేజ్కు మేకింగ్ ఛార్జ్కి పీసు మొత్తం వస్తుంది. ఓకే, ఇది మనం కొన్నామనుకో, సపోజ్ ఒక 1,00,000 రూపాయలు పెట్టి కొన్నామనుకో, దానికి మనం ఎనీ టైం మీరు ఎన్ని సంవత్సరాలకు వచ్చినా అందులో 55% అమౌంట్ కోను, మిగిలిన 45% ఆ వాల్యూలో ఏదైనా కొనుక్కునే సదుపాయం కూడా ఉంది. కాబట్టి ఇది మంచి ఆలోచన ఉంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా కస్టమర్ దేవుళ్ళందరినీ వాళ్ళ ఆశీర్వాదంతో మేము తిరుపతికి కూడా రాగలిగాము. అట్లే మీ బ్లెస్సింగ్ ఎప్పుడు మాతో ఉండాలని, ప్రపంచ దేశాల్లో మన ఇండియన్స్ ఎక్కడున్నారో అక్కడ త్వరలో ఇమ్మడి రాబోతుంది. అది పక్కా 100%. ఇందులో నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా ఎక్కడైనా పర్చేజ్కి పోతే ఫ్యాషన్లో ఉమెన్స్ బాగా సంతోషపడతారు, కానీ మా షాపింగ్కి వస్తే ఉమెన్స్ కన్నా ఎక్కువ మెన్స్ టెన్షన్ ఫ్రీతో హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే బిల్లు కట్టేటప్పుడు చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఉమెన్స్ అండ్ మెన్స్ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు, మీరు సేఫ్టీ వైజ్గా ఉంటారు, మంచి తక్కువ అమౌంట్లో ఎక్కువ ఆభరణాలు వేసుకోవడానికి అవకాశం. తప్పకుండా మీ బ్లెస్సింగ్ మీడియా మిత్రులు మరియు రిలేషన్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ముఖ్యంగా కస్టమర్ దేవుళ్ళు అందరు బ్లెస్సింగ్ మా ఇమ్మడిపై ఇలాగే ఉండాలి. మేము ముందు 100 షోరూమ్ చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్తున్నాను. తప్పకుండా ఆ స్వామి ఆశీర్వచనంతో ఇది మేము చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి 60-70% మెన్సే వ్యాపారం చేస్తారు, కానీ మా బిజినెస్లో
నిజంగా చెప్పాలంటే నేను చాలా వ్యాపారాలు చేసిన ఈ వ్యాపారంలో మా ఆవిడ, నా కోడళ్ళు, నా కూతురు వాళ్ళు కష్టపడి డిజైన్ చేస్తే మేము వ్యాపారం చేసి వాళ్ళ కష్టానికి పేరు మాకు వస్తుంది. అందరిలో మెన్స్ కష్టపడితే పేరు వస్తుంది. ఇప్పుడు మా దాంట్లో మా కుటుంబ సభ్యులు అందరూ, మా అబ్బాయిలు కూడా ఇద్దరు కూడా, మా పాప అమెరికాలో, మా పాప కూడా బిజినెస్ చేసి వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు, అందరికీ నిజంగా చెప్పాలంటే 12 అవర్సే పని ఉంటుంది. కానీ మా వాళ్ళు 36 అవర్స్ పని 12 అవర్స్లో కష్టపడి చేసి ఈరోజు ఇమ్మడి వీడికి రావడానికి మా కుటుంబ సభ్యులందరిది శ్రమ ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పటికీ మాకు ఈ విధంగానే మా కుటుంబంపై బ్లెస్సింగ్ ఇవ్వాలని మరొకసారి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మనకు తిరుపతికి రావడము ఈ బ్రాంచ్ చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకనగా మా కస్టమర్స్ అందరూ ఎప్పుడు వస్తారు, మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తారు తిరుపతికి అనేసి ఆ వెంకన్న స్వామి ఇక్కడికి మమ్మల్ని త్వరగా రప్పించుకున్నాడు. అందరికీ దయ ఉంది, చాలా సంతోషం. I'm the managing director of Immadi Silver Jewelry. Very thankful to each and every customer from bottom of the heart అండి. ఇవాళ వితిన్ 4.5 yearsలో ఇమ్మడి 18th బ్రాంచ్ ఓపెన్ చేస్తుందంటే కస్టమర్ సపోర్ట్ వల్ల మనం ఈ ప్రతి స్టెప్ హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నాము. అండ్ మన సిల్వర్ జ్యువెలరీ 2021లో మనం స్టార్ట్ చేసాం. మార్కెట్లకి మనం సిల్వర్ జ్యువెలరీ తీసుకొచ్చిన ఇమ్మడి ఫస్ట్ బ్రాండ్ అనమాట. మనం ఫస్ట్ మార్కెట్లోకి సిల్వర్ జ్యువెలరీ తీసుకొచ్చినప్పుడు కస్టమర్లకు కూడా సిల్వర్ జ్యువెలరీ అంటే ఏందో తెలియదు. అలాంటిది మనం మార్కెట్లో కస్టమర్కి మోటివేట్ చేసి ట్రైన్ చేసి లైక్ దీని ప్రోడక్ట్ ఏందో చూపించి అండ్ మనకి గోల్డ్లో ఎక్స్పీరియన్స్డ్ కారిగర్ ఎవరైతే డైమండ్ తయారు చేస్తారో, డైమండ్ జ్యువెలరీ అని గోల్డ్ జ్యువెలరీ అని ఆ కారిగర్తో మనం సిల్వర్ జ్యువెలరీ క్రాఫ్ట్ చేయడం చేస్తాం అనమాట. సో అందుకని మన సిల్వర్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ పక్కన పెడితే వీఆర్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ద గోల్డ్ జ్యువెలరీ. ఏం డిఫరెన్స్ చేయలేము అనమాట. అండ్ వెరీ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఫర్ సపోర్టింగ్ ఇమ్మడి. అండ్ వీఆర్ హ్యాపీ టు సే దట్ ఇట్స్ అవర్ 18th బ్రాంచ్ ఇన్ తిరుపతి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి ప్రజలకు కూడా చాలా బాగా వెల్కమ్ ఇచ్చారు మాకు. జాబిలి ఇమ్మడి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ. ఈ 18th బ్రాంచ్తో మనము తిరుపతికి వచ్చేసాము. చాలా హ్యాపీగా ఉంది దాని గురించి. అండ్ ఇమ్మడి గురించి చెప్పాలి అంటే హైయెస్ట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ వరల్డ్ వైడ్గా ఎక్కడ చూసినా కూడా ఇంత రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఇమ్మడిలో తప్ప ఇంకెక్కడ దొరకదు. ఐ కెన్ గ్యారంటీ యూ ఆన్ దట్. హైయెస్ట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ మన దగ్గర దొరుకుతుంది. వరల్డ్ వైడ్లో కూడా ఎథనిక్ సిల్వర్ జ్యువెలరీలో మనమే హైయెస్ట్ రేంజ్లో తీసుకుని వస్తున్నాము. అండ్ రీసెంట్గానే 2 more బ్రాంచెస్ కూడా ఓపెన్ చేశాము, గాజువాక అండ్ గుంటూరు. లాస్ట్ 6th and 8th ఓపెన్ చేశాము. మీ అందరి సహాయంతో, మీ అందరి ప్రోత్సాహంతో ఇంకెన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఫ్రాంచైజీ పార్ట్నర్గా మనకు మురళి గారు, రాము గారు వచ్చారు. కేడిఎం రెడ్డి గారు మనకు ఫ్రాంచైజీ పార్ట్నర్గా వచ్చారు. రియల్గా సంతోషం. అందులో వాళ్ళకు తిరుపతి బ్రాంచ్ దొరకడం నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. అయితే మరి ఏంటి తిరుపతిలో మీరు షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు, మాకేంటి అని మీరు అడగచ్చు. అయితే వీళ్ళందరూ కూడా మాకు ఏదో స్పెషల్ ఆఫర్ కావాలని ఎప్పటి నుంచో ఓపెనింగ్ కన్నా ముందే మా ఫ్రాంచైజీ పార్ట్నర్లు అడుగుతున్నారు. అందరి కొరకు మనం ఒకటి 50,000 రూపాయల గిఫ్ట్ కూపన్ ఉచితంగా ఇస్తున్నాం. ఎలా 1,50,000 పర్చేజ్ చేస్తే 50,000 రూపాయల గిఫ్ట్ వచ్చేస్తున్నాము. ఇది యాక్చువల్గా తిరుపతి ఓపెనింగే కాకుండా మన 2 షోరూమ్స్ ఓపెన్ అయినాయి. దాంతోపాటు మనది లాస్ట్ మంత్లో విజయవాడ యానివర్సరీ డే, ఈ మంత్లో దిల్సుఖ్నగర్ బ్రాంచెస్ యానివర్సరీ డే. ఈ అన్నిటికీ కలిపి ఈ ఆఫరు అన్ని బ్రాంచీలలో ఇస్తున్నాము. ఓన్లీ 50,000 ఫ్రీనా అనుకోకండి. 30,000 రూపాయల గిఫ్ట్ వోచర్ కూడా ఇస్తున్నాము. 1,00,000 రూపాయలు పర్చేజ్ పై 15,000 రూపాయల గిఫ్ట్ వోచర్ ఇస్తున్నాము. 50,000 రూపాయల పర్చేజ్ పై 7,500 రూపాయల కూపన్ ఇస్తున్నాము. 25,000 పర్చేజ్ పై 3,000 రూపాయల కూపన్ ఇస్తున్నాం. 10,000 పర్చేజ్ పై. ఓకే, కూపన్ ఇస్తున్నా ఏం చేయాలి? ఆ కూపన్ నెక్స్ట్ డే మీరు ఏ బ్రాంచీలో అయితే కూపన్ తీసుకుంటారో ఆ బ్రాంచీలో మీ ఇష్టం ఉన్న ఆభరణాలు మళ్ళీ పర్చేజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు నచ్చితే ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటూ కొనుక్కోవచ్చు. ఇది ఇండియాలో ఉన్న అన్ని షోరూంలో ఈ మంత్ ఎండింగ్ 28th వరకు ఉంది. తప్పకుండా దీన్ని వినియోగించుకోవాలని తిరుపతి మా కస్టమర్ దేవుళ్ళందరినీ కూడా కోరుకుంటాను. మరియు మా ఫ్రాంచైజీ పార్ట్నర్ ఒకసారి మురళి గారు మాట్లాడతారు. స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కపుల్ ఆఫ్ ఆప్షన్స్ వేరే పెట్టుకున్నామండి. కానీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మాకు తిరుపతి వచ్చింది. వెంకటేశ్వర స్వామి దయ వల్ల చైర్మన్ గారు కూడా తిరుపతి ఇన్సిస్ట్ చేశారు. మేము వేరే అడుగుతున్నా, కానీ అది నిజంగా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతూ ఉన్నాం. ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఇక్కడికి వచ్చాక. అండ్ తిరుపతి ప్రజలు బాగా ఆదరిస్తారని నమ్ముతున్నాం. మేము ఇక్కడ తిరుపతిలో ఇలా బ్రాంచ్ ఓపెన్ చేయడం మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. చాలా ఫస్ట్ నుంచి చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇది ఫ్రాంచైజీ అని చెప్పి మాకు సంబంధం లేదు అనుకుండా
ప్రతి దాంట్లో చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఎస్పెషల్లీ రాకేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. 13th నుంచి ఇమ్మడి జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ ఓపెనింగ్ అండి. తిరుపతి పీపుల్ అందరూ వచ్చి కలెక్షన్ అంతా చూడాలని, డైమండ్ కలెక్షన్ ఇంకా ఎక్స్క్లూజివ్గా చాలా కలెక్షన్ ఉంది. మీరు తప్పకుండా విజిట్ చేయాలి, బాగా పర్చేస్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మన కలియుగమైన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి నందు ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ ఓపెన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఏదైనా కష్టపడితే కానీ మంచి ఫలితం రాదు. మరి 2021లో ఫస్ట్ బ్రాంచ్ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ పంచగుట్ట ఓపెన్ అయ్యి ఇప్పటికి 2026 జనవరి 13 నాడు మన 18వ శాఖగా ఈరోజు తిరుపతిలో మరి ప్రారంభోత్సవం జరిగింది. ఆ రోజు చూస్తే ఈరోజు చూస్తుంటే ఎంతో అంటే కలెక్షన్ల రూపంగా చూస్తుంటే వేల కలెక్షన్స్ అంటే ఏ గోల్డ్ షాప్లో కానీ ఎక్కడ కానీ ఇన్ని వేల కలెక్షన్ రూపంలో కనపడం. మరి తిరుపతి ప్రజలు అందరూ కూడా ఈరోజు పొద్దున్న చూస్తుంటే మరి మంచి వాతావరణం, వందల మంది కస్టమర్లు వచ్చి ఈరోజు కలెక్షన్ చూసి చాలా హ్యాపీగా వెళ్తున్నారు. మరి ఇటువంటి ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ అధినేత రమేష్ గారికి, వారి భార్య సునీత గారికి, మరి రమేష్ గారు, మన రాజేష్ గారికి, మోనికా గారికి, మరి ఆ విధంగానే రాకేష్ చాపిల్ గారు కూడా ఇంత మంచి కలెక్షన్ తీసుకొచ్చి ప్రజల మన్నన పొందుతూ మరి తొందరలో 25వ శాఖ కూడా ఓపెన్ చేసి అందరి మన్నలు పొందాలని ఆకాంక్షిస్తూ నా పేరు సురేంద్ర మంచుకొండ, హైదరాబాద్ నుంచి వచ్చాను. మరి ఏ షాప్ ఓపెన్ కూడా మేము కంపల్సరీ ఆ షాప్కి వచ్చి వస్తుంటాం. ఎక్కడ షాప్ ఓపెన్ కూడా మరి ఇమ్మీడియట్ వెళ్ళి అందరు కూడా మా జస్ట్ పరిస్థితి తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం. రమేష్ గారు ఇటువంటి మంచి కలెక్షన్ తీసుకొచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషం. ఇటువంటి ఇంకా 25 శాఖ కూడా తొందరగా ఓపెన్ చేయాలని మా ఆకాంక్ష, అభిలాష. థ్యాంక్ యూ. రియల్గా చెప్పంటే పేద విద్యార్థులకు ఉచితంగా అంటే వీళ్ళు సపోర్ట్ చేసి అంటే చాలామంది అన్నయ్య దగ్గర చదువుకున్న వాళ్ళు ఇప్పుడు జాబులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ ఎడ్యుకేషన్ ట్రస్ట్కు చైర్మన్ చాలామంది ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్లో చాలామంది చదివి ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఇంకా ముందుగా చాలామంది అన్నయ్య చదివేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ తిరుపతికి రావడం చాలా అదృష్టకరం. ఎందుకంటే స్వామివారి ఆశీస్సులతో తిరుపతికి వచ్చింది. ఇమ్మడి అంటే సిల్వర్ జ్యువెలరీ అంటే ఇమ్మడి అంటే సిల్వర్ జ్యువెలరీ అసలు అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ కూడా కలెక్షన్ మీరు నమ్మరు కూడా. ఏంటంటే బంగారంలో కూడా ఇంత మంచి కలెక్షన్ ఉండదు. ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో ఉన్న కలెక్షన్ ఎక్కడ కూడా దొరకదు. ఏ సిల్వర్ జ్యువెలరీలో ఇంత మంచి కలెక్షన్ దొరకదు. ఇంకోటి ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి ఐటెంలో కూడా ఏదైతే గోల్డ్ మేకింగ్ చేసే వారితో ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా మేకింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి కలెక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రమేష్ అన్న గారు ఇంకా ఎన్నో షోరూమ్లు ఓపెన్ చేసి ఈ కస్టమర్ దేవుళ్ళ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ కస్టమర్ల దేవుళ్ళు ఎప్పుడూ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీకు వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. మా రమేష్ అన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా శుభదినం. తిరుపతిలో ఇమ్మడి ఈ సిల్వర్ అండ్ గోల్డ్ కవరింగ్ షాప్ రావడం చాలా హ్యాపీగా ఉంది. 18th బ్రాంచ్ తిరుపతిలో ఓపెన్ కావడం కూడా చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు తెలుగు రాష్ట్రమే కాకుండా తమిళనాడు, అదేవిధంగా అమెరికా లాంటి ఇతర దేశాల్లో కూడా ఈ ఇమ్మడి బ్రాంచెస్ పెట్టి ఎంతోమంది
అభిమానులకి అందరికి కూడా హ్యాపీగా ఇట్లాంటి ఐటమ్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అట్లాంటి షోరూమ్ తిరుపతిలో అంటే చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ షోరూమ్స్ ఆనందం వల్ల తిరుపతి మరిన్ని రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈరోజు ప్రస్తుతం చూసినటువంటి బంగారు రేట్లని అవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఒక్కొక్క రోజుకి ఒక 4-5 ఫంక్షన్స్ జరుగుతుంటాయి. సో కాబట్టి మహిళలందరూ కూడా రకరకాల డిజైన్స్ అంతా వేసుకొని వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తుంటారు. సో అన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనే ఇబ్బందులు పడతారు కాబట్టి సో వాళ్ళందరి కోసం తక్కువ బడ్జెట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్తో ఇమ్మడి షోరూమ్ 18th బ్రాంచ్ తిరుపతిలో ఓపెన్ పడడం చాలా సంతోషంగా ఉంది. ఇది వీళ్ళకందరికీ కూడా మంచి లాభాలు తీసుకొని వచ్చి తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని బాగా ఉపయోగపడే విధంగా వీళ్ళందరూ కూడా సహకారం ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వీళ్ళకందరికీ కూడా అన్ని విధాలుగా వీళ్ళకి ఐశ్వర్యం ఇచ్చి డెవలప్ చేసి ఇమ్మడి షోరూమ్ ఇంకా మరిన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఓపెన్ చేసే విధంగా వీళ్ళు డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మనం చూసాం కదా ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్ షోరూమ్ లో ఇవాళ ఓపెనింగ్ అయితే చాలా గ్రాండ్ గా అయితే జరిగింది. అండ్ మెయిన్ గా మధ్యతరగతి వాళ్ళకి గోల్డ్ కొనాలంటే చాలా కష్టం. ఇప్పుడు గోల్డ్ రేట్ చూసుకుంటే చాలా ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళకి చాలా ఈక్వల్ గా ఉండేలాగా అంటే గోల్డ్ మొత్తం సిల్వర్ ఐటమే కాకపోతే గోల్డ్ ప్లేటింగ్ మొత్తం 22 క్యారెట్ గోల్డ్ తో కవరింగ్ చేసి మనకి చక్కగా మంచి ఆర్నమెంట్స్ అన్ని రకాల ఆర్నమెంట్స్ చోకర్ కావచ్చు, లాంగ్ నెక్లెస్ కావచ్చు, మనకి ఎటువంటి లేడీస్కి కావాల్సిన ప్రతి ఐటమ్ అయితే కూడా మన ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్ షోరూంలో దొరుకుతుందన్నమాట. సో మొత్తం 17 బ్రాంచెస్ అయితే కూడా ఉన్నాయి. సో ఇది 18th బ్రాంచ్గా మన తిరుపతిలో అయితే కూడా ఓపెన్ చేసేసారు. ఎంతో గ్రాండ్గా పెద్ద పెద్ద గెస్టులు అయితే కూడా వచ్చేసి ఓపెనింగ్ అయితే కూడా జరిగిందనమాట. సో మనం అయితే కూడా వాళ్ళ మాటల్లో కూడా విన్నాం. మెయిన్గా మురళి గారు, కేఎండి మురళి గారు ఇక్కడ ఓనర్ అనమాట. సో ఆయన ఎంతో అట్టహాసంగా ఇక్కడైతే ఓపెనింగ్ చేశారు. మెయిన్గా ఇమ్మడి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి చాలా గ్రాండ్గా అయితే కూడా ఓపెనింగ్ అయితే జరిగింది. సో మనం కూడా చూసేసామన్నమాట. సో ఈ కలెక్షన్స్ ఇంకా ఎక్కువ ఇంకా ఎన్ని బ్రాంచెస్ అయినా కూడా రావాలి ఇమ్మడి జ్యువెలర్స్ వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నాం. సో మనం వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బై బై.